హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష హోమ్లీ ఫుడ్. చేపల పులుసుకి ఇంట్లోనే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ మసాలాతో కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా చిక్కగా కుదురుతుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ముక్క ఏమాత్రం విరిగిపోకుండా అన్నీ కూడా పీసెస్ చాలా బాగా వస్తాయి చిన్న టిప్స్తో చేస్తే. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ఇక్కడ నేను కేజీన్నర చేపలు తీసుకున్నానండి. వీటికి సరిపడగా కొలతలు చెప్తున్నాను. క్లీన్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందామండి. దీనికోసం పసుపు ఒక హాఫ్ స్పూను, నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఇది 1.5 స్పూను, నెక్స్ట్ ఫిష్ మసాలా అని దొరుకుతుంది కదా, అది ఒక 1 స్పూను, నెక్స్ట్ సాల్ట్ అండి, ఇది ఒక 1 స్పూన్ వేసుకొని ఈ చేప ముక్కలకి ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా, ఉప్పు కారం బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి. కర్రీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకుంటే సరిపోతుంది. చేప ముక్కల్లో తడి ఉంటుంది కదా, ఆ తడితోటే సరిపోతుందండి. మనం వాటర్ ఏం వేసుకొని అక్కర్లేదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోవాలి, ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 ఏలకులు, నెక్స్ట్ ఒక 10 వరకు మిరియాలు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 6 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఒక 6-7 లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క, నెక్స్ట్ బిర్యానీ పువ్వు కొంచెం, నెక్స్ట్ జాజి పువ్వు కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. మంట ఒకవేళ హెవీగా ఉంటే తగ్గించుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గసగసాలు అని దొరుకుతాయి కదా, అవి ఒక చిన్న స్పూన్తో ఒక 2 వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇదే కళాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చేపలకి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఆనియన్స్ మెత్తబడ్డాకి వేగంగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగానే మనం ఫిష్కి పెట్టాం కాబట్టి సాల్ట్ ఇక్కడ చూసుకోవాలి. మూత పెట్టుకొని ఆనియన్స్ అనేది మగ్గించుకోవాలండి. మూత తీసి చూస్తే ఆనియన్స్ అన్నీ కూడా ఒక 50% మగ్గి ఉంటాయి. ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటా అండి, ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి ఒక 4 నిలువుగా చీల్చుకొని వేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వీటిని బాగా మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీస్తే అన్నీ కూడా బాగా మగ్గి ఉంటాయండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మసాలాలన్నీ వేసుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా ఈ ఆయిల్లో బాగా కుక్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. 1 మినిట్ పాటు ఇలా ఇందులోనే ఇది ఫ్రై అవ్వాలి.
అలా 1 మినిట్ కలిపిన తర్వాత దగ్గరగా అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ముందుగానే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చేప ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా ఇందులోకి వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీలైనంత వరకు ముక్క విరిగిపోకుండా స్లోగా అన్నీ కూడా కిందకి మీదకి కదుపుకోవాలి. వీలైతే టాస్ కూడా చేసుకోవచ్చండి, తక్కువైతే చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో అయితే నెమ్మదిగా కదుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. గొండి మూత తీసి చూస్తే చేప ముక్కలన్నీ కూడా మగ్గి ఉన్నాయి కదా. ఇలా మగ్గితే కుక్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసం అండి, ఇది వేసుకోవాలండి. ఇక్కడ 150 గ్రాముల చింతపండు రసం పిండి తీసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కళాయిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకోవాలి. చాలా వరకు గరిటె సహాయం లేకుండా చేసుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు అనేవి ఇరిగిపోతాయండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి మరి కాసింత వాటర్ అనేది వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా ఈ స్టేజ్లో చూసుకోవచ్చు. మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. మూత తీసిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. గ్రేవీ ఇలా పల్చగా ఉంది కదా, ఇది థిక్గా అవ్వాలన్నమాట. ఇగోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కళాయిని తిప్పేసుకోవాలి. గరిటె పెట్టుకోకుండా ఇలా చేతులతో తిప్పుకోవాలి, ముక్కలు అయితే విరిగిపోకుండా వస్తాయండి. గ్రేవీ చిక్కపడుతూ వస్తుంది కదా, ఇలా చిక్కపడాలన్నమాట. ఇదిగోండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు అనేవి కూడా చాలా బాగా వచ్చాయి కదా, ఏమాత్రం విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలా పల్చగా ఉండే ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.